అందరికీ శనార్థులు మంచిగున్నారులా. సరే ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం. కోపంతో ఊగిపోయి కానిస్టేబుల్ కొట్టిండు రైతులను. ఇట్లా బాధ పెట్టాలనిపించిందో అన్నదాతలను. గుబులు పుట్టిస్తున్నారు ముసుగు దొంగలు. పండుగ కోయేటోళ్ళు పైలమ్మి ఇండ్లు. రచ్చ రచ్చ చేసిండోగడు లవరు ఫోన్ ఎత్తుతలేదని పోలీసులు కాపాడిండ్రు పిలగాని పానాలని. ఒక బస్సులో 50 మంది కూసుంటే అప్పటికే ఫుల్ టైట్ అవుతుంది. ఇంకో 10 మంది ఎక్కితే అస్సలు ఎక్కరాదు దిగరాదు. గదే బస్సును 100 మంది చుట్టుముడితే 200 మంది చుట్టుముడితే ఓ అంజలి అంతగానం ఏ బస్సును ఎవరెక్కుతున్నారు? ఏంది అసలు విషయం అంటే ఒకసారి వార్త దగ్గర పోయొద్దాం పాండ్రి. అమ్మ బాబోయ్ ఏందయ్యా ఇది? ఏందయ్యా ఇది అంటున్నాం. మన దగ్గర గిట్లా లేడీస్ అక్కలకు బస్సులు ఫ్రీగా పెట్టినట్టు వేరే రాష్ట్రంలో ఎక్కడన్నా కాలేజీ పిల్లలకు ఫ్రీగా పెట్టినరా ఏంది? గింతగనం పబ్లిక్ ఉన్నారు, అట్లనే ఒక్క మగ పిల్లలే ఎక్కుతున్నారా అంటే లేడీస్ చెల్లెమ్మలు కూడా ఎక్కుతున్నారు. అసలు ఏంది ఇంతగనం రద్దీ? కిటికీలకెంచి కూడా ఎక్కుతున్నారు. అందరికందరూ దసరా పండుగ గిట్ల ఇంటికి పోతుంటే ఇంతగనం రష్ అయినాయా అంటే విషయం అది కాదుల్లా. వీళ్ళంతా పోయేది ఎగ్జామ్ రాసేటందుకు. అవును, రాజస్థాన్ రాష్ట్రంలో 54,000 పోస్టులకు ఉద్యోగాలు పడితే 25 లక్షల మంది అప్లై చేసిండ్రట. ఇగే ఉన్నది ఎగ్జామ్కు పోయేటందుకు బస్సులు చాలక ఇగో ఇట్లా ఇబ్బందులు పడ్డారు అన్నట్టు. అక్కడి గవర్నమెంట్ కొన్ని ఫ్రీ బస్సులను పెట్టి ఎగ్జామ్కు తీసుకొచ్చే ఉపాయం చేసినా కూడా జనాలు ఎక్కువ ఉండేసరికి ఇబ్బంది అయింది. 54,000 ఉద్యోగాలకు ఇంతగనం అప్లికేషన్లు వచ్చుడేందో, బస్సుల్లో ఇంతగనం రద్దీ అవుడేందో గాని బస్సుల్లో ఎగ్జామ్కు పోయిన జనాలు అయితే చుక్కలు చుక్కలు చూసిండ్రు. అమ్మలు అక్కలు అన్నలు దసరా పండుగకు పిల్లలకు సెలవులు వచ్చినాయని అందరూ కలిసి ఇంటికి తాళం పెట్టి ఊరెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మీరందరూ జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మీరట్లా ఇంటికి తాళం వేసి ఊరు దాటుతున్నారో లేదో. ఇగో గీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దసరా పండుగకు ఊరెళ్ళిపోయిన వాళ్ళ ఇండ్లనే టార్గెట్ గా పెట్టుకొని ముసుగు దొంగలు మోపైతున్నారు. మధ్యాహ్నం మొత్తం ఇండ్లను కండ్లతోని స్కానింగ్ చేసి రాత్రి అయితే ఇగో ఇట్లా ముసుగు ధరించి గుంపుగా వచ్చి ఇండ్ల మీద పడుతున్నారు. అగ చూడండి ఒక్కొక్క దొంగను ఉపాయం ఎట్లున్నదో, ఎట్లా ఇండ్లలో చొరబడుతున్నారో. ఖమ్మం పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో దొంగతనం ఇది. మొత్తం 8 మంది దొంగలు గల్లీ తిరుగుతూ 6 ఇండ్లను లూటీ చేసి బంగారము వెండితో పాటు పైసలను కూడా ఎత్తుకుపోయినరు. సీసీ కెమెరాల దొంగల విజువల్స్ రికార్డ్ అయితే పోయి పోలీసులకు కంప్లైంట్ చేస్తే దేవులాడుతున్నారట వాళ్ళని. కానీ చూడండి పాపం పబ్లిక్ ఇన్ని రోజులు కష్టపడ్డామని ఇంటికి పోయి అమ్మ నాయనలు చుట్టాలతోని పండుగను సంతోషంగా జరుపుకుందామని పోతే దొంగలేమో ఈ పని చేస్తున్నారు. ఇక మన కాడ దొంగతనం ముచ్చడి ఇట్లుంటే అటు తమిళనాడు రాష్ట్రంలోనేమో అప్పరి బిడ్డ షైన్ తెంపుకొని పోయిపోయిండు. ఓర్ వారి ఆగురా, ఇంకెక్కడ ఆగుతాడు, అసలుకే కనబడకుండా పోయిండు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ దొంగ కోసి కానీ పోలీసులు 40 నిమిషాలనే పట్టుకున్నారట, తోడుకలు తీస్తున్నారట. అవురా వారి దేడిదమ్మగ్గా చూసేటందుకు మంచిగానే ఉన్నావు, ఏదైనా పని చేసుకొని బతుకుతేందిరా ఇట్లా మంది సొమ్ముల మీద ఆశపడి బతికే బదులు? ఏమాయే ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి దెబ్బలు తినబడుతుంది, జైలుకు పోబడుతుంది. పబ్లిక్ ఊళ్ళల్లో పోయేటోళ్ళు మీరైతే సొమ్ములు పైలంగా దాచుకోండి, జాగ్రత్త. ఏం ఊపు ఉన్నదుల్లా. తెలంగాణ పల్లెలలా ఒక దిక్కు బతుకమ్మ ఆటపాటలు, ఇంకో దిక్కు ఆటల పోటీలు నడుచుడు, ఇంకో దిక్కు అన్నదమ్ములు అక్క చెల్లెల ఇండ్లకు పోయి పుట్టింటికి తోలుకొచ్చుడు, కొత్త బట్టలు కొనుక్కోమని బావలకు డబ్బులు ఇచ్చుడు, అంతా ఇదే నడుస్తున్నది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇక వీటితో పాటు గల్లీలల్లా ఇంకా ఏం నడుస్తున్నదయ్యా అంటే 150 రూపాయలకే కొమ్ములు తిరిగిన గొర్రెపోతు, లేకుంటే ఫుల్ బాటిల్. రండి బాబు రండి, 150 రూపాయలు కట్టండి, మీ అదృష్టాన్ని పట్టుకోండి. ఒక్క 150 రూపాయలే. 150 రూపాయలతో మీకు పెద్దగా ఫరకేముండదు. ఒకవేళ కూపన్ వెళితే దసరా పండుగ డబల్ దసరా చేసుకోవచ్చు, గొర్రెపోతు మటన్తోని మహా ఎంజాయ్ చేయొచ్చు అని లక్కీ డ్రా సిస్టమ్ పెట్టి ఇంకో దిక్కు వ్యాపారాన్ని తెలివిగా పెద్దగా చేసుకుంటున్నాడు సూర్యాపేటలో. ఇగోయి అన్న చెప్పవే అన్న, మొత్తం ఎంతమంది నీ డ్రా సిస్టమ్
మళ్ళా టోటల్ గా 100 నెంబర్స్ ఉంటారు. ఈ 100 నెంబర్స్ లో మొదటి బహుమతిగా వెళ్తే వాళ్ళకి ఈ గొర్రె పొట్టేలు మధ్య బాటలు ఇవ్వడం జరుగుతుంది. ఇనరానులా మొత్తం 100 మంది అనుకుంటున్నట. అందరు పైసలు కలిపితే 15,000 అవుతాయి. ఆ పైసలతోని గొర్రెపోతును ఇంతో అంతో జమ చేసి ఫుల్ బాటిల్ తీసుకుంటా, నాకు లాభం ఏం లేదు, కానీ నేను ఫేమస్ అయితా, నా షాపు ఫేమస్ అవుతుంది, నాకు గిరాకీ వస్తుంది అంటున్నాడు. మరి నిరుడికి ఇట్లా చాలా మంది ఇట్లాంటి ఆఫర్ పెడితే చూసిండో లేకుంటే అన్న బుర్రలో ఏది పుట్టిందో తెలియదు, కానీ ఏమన్నా లక్కీ డ్రాలు నడుస్తున్నాయా? పంట పండించేతందుకు రైతన్నది ఒక కష్టమైతే ఆ పంటను బతికించుకునేతందుకు యూరియా బస్తాలు సంపాదించడం రైతన్నకు ఇంకో ఎత్తు అవుతున్నదుల్లా పాపం. పొద్దనక రాత్రనక ఎండనక వాననక దుక్నాల ముంగట నిలబడి గోస పడుతున్నారా? ఇటు చూడుర్రి, లైన్ల నిలబడ్డ రైతన్నలను పోలీసులు ఎట్లా కొడుతున్నారో. ఒక్క మాట అన్నది లేదు, లైన్ తప్పినట్టు అంతకంటే లేదు. ఉత్త పుణ్యానికి ముగ్గురు రైతుల మీద చేయి చేసుకున్నాడు నల్గొండ జిల్లాలో. ఇగో ఈ కానిస్టేబుల్ గారు. ఆపండి పోలీస్ సారు, మీ ఓవర్ యాక్షన్స్ అల్లకుండా ఎవరన్నా లొల్లి చేసిండ్రా, నినాదాలకి ఇట్లా చేసిండ్రా, అట్లా ఉత్త పుణ్యానికి చేయందుకు లేస్తున్నారు సారు రైతుల మీదకి? పాపంకి అన్నం చూడండి ఎంతగానం తలకాయ మీద కొట్టిండో, కొట్టుడే కాకుండా ఎట్లా గదమాయించిండో మళ్ళా. భగవంతా ఏలు చూపెట్టి బెదిరిచ్చిండు. పెద్ద ఊర దగ్గర ముచ్చటిది. మరి అసలు అంతగానం సార్ గారికి బీపీ ఎందుకు లేచిందో ఏమో గానీ, అరే ఇప్పటికే రైతులు యూరియా బస్తాలు దొరకక నానా తంటాలు పడుతుంటే ఈ పోలీసు వాళ్ళతో దెబ్బలు ఒకటి. ఇంకా అయ్యా నల్గొండ జిల్లా ఎస్పీ గారు, డీజీపీ గారు, వ్యవసాయ మంత్రి గారు చూస్తున్నారా రైతు మీద పోలీసు అయిన ప్రతాపం ఎట్లా చూపెడుతున్నాడో? జర దీని మీద మీరు గట్టిగానే యాక్షన్ తీసుకోవాలి సార్లు, అట్లయితేనే ఇంకోసారి గమ్మునుంటాడు. దేశానికి అన్నం పెడుతున్న రైతు మీద ఏంది సార్ పోలీసు అయిన కోపము? ఇక చూడండి ఇట్లున్న యూరియా కేంద్రాల దగ్గర రైతుల బాధలు. గవర్నమెంట్ బల్లే అన్ని సవలతులు ఉంటాయి. పంతుళ్ళు సుత మంచిగా పాఠాలు చెప్తారు, ఫీజు ఏముండదు, బుక్స్ డ్రెస్ అన్నీ ఫ్రీగా ఇస్తారని తెలిసి సుత కొంతమంది అప్పో సప్పో చేసి వాళ్ళ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకు పంపిస్తారు. మా పోరోళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు ఎట్లా పోతున్నారు ఎట్లా వస్తున్నారని పట్టించుకోరు. ఇటు చూడు రియోసారి. వామ్మో ఏందయ్యా ఈ ఘోరము! పారం కోళ్ళను ట్రక్కులో ఉక్కినట్టుగా ఒక్క ఆటోలో 10-12 మంది పిల్లగాళ్ళని ఇరికిచ్చి తీసుకుపోతున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో వెనుక కొనాకు ఎట్లా కూర్చున్నారు. ఆటో కొంచెం ఎత్తేసినా అంటే ఎగిరి కింద పడతారు. డ్రైవర్ కు అటు ఇటు కూడా కూసబెట్టుకున్నారు. ఇంకా అరే రిస్క్ అని తెలిసి కూడా పిల్లలని ఇట్లా తీసుకుపోతున్నారంటే ఏందన్నట్టు. అరే తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి ఫీజులు కట్టి పిల్లగాళ్ళ స్కూళ్ళకు పంపుతుంటే స్కూల్ వ్యాన్లున్నా అండ్ల సుత పిల్లలను ఫుల్గా నింపుతారు. ఆటోలు మాట్లాడుకుంటే ఇగో ఇది పరిస్థితి. ఒక్కో ఆటోలో 10-12 మంది పిల్లగాళ్ళను గుక్కి తీసుకుపోతున్నారు డ్రైవర్లు. ఉత్తరప్రదేశ్లో ఉన్న జలన్ అనే సిటీలో స్కూల్ పిల్లలతో పోతున్న ఆటోలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇట్లా అక్కడ ఒక్కనే కాదు మన దగ్గర సుత అట్లనే ఉన్నది పరిస్థితి కొన్ని జాగల్లా. చదివొస్తే ఉన్నమతి పోయిందన్నట్టే చేస్తున్నారు కొందరు. అరే కొంచెమన్నా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు ఏదో తొక్కలో ప్రాబ్లం వచ్చిందని పక్కనోళ్ళను ఇబ్బంది పెడతామంటే ఎట్లా? నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని సత్తా నీకు లేక అవతలోన్ని ఆగం చేయదు కదా, గట్లనే ప్రవర్తించుండు. మరి ఇక్కడ ఒక పిచ్చి ప్రేమికుడు. మామూలుగా కొందరు చూస్తే మెదడు మోకాళ్ళల్లో ఉన్నది అరికాళ్ళల్లో ఉన్నది అనిపిస్తుంటది, కానీ ఇవాళ రేపు కొంతమంది యూత్ పొలగాళ్ళని చూస్తుంటే అసలు మెదడు ఉన్నదా ఇళ్లకు అనిపిస్తున్నది. అట్లాంటి చేష్టలే చేస్తున్నారు. ఇగో ఇక్కడ ఒక చేతిలో తుపాకీ పట్టుకొని ఇంకో చేతిలో ఫోన్ పట్టుకొని పక్కకు పిల్లగాన్ని కూర్చోబెట్టుకున్నాడా. ఈయన లవరట, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతలేదట, ఈయన్ని కలిసేదందుకు వస్తలేదట. అందుకని ఎవరో ముక్కు మొక్కం తెలవని వాళ్ళు ఇంట్లోకి పోయి ఇట్లా పిల్లగాన్ని తుపాకీతో బెదిరించి మా పిల్లకు ఫోన్ చేసి ఇప్పుడు పిలుస్తా లేకుంటే ఈ పిల్లగాని చంపాలనా నేనన్నా కాల్చుకోవాలనా అనుకుంటా హంగామా చేసిండు. వెంటనే ముచ్చట పోలీసుల దాకా పోయేసరికి వాళ్ళు రంగంలోకి దిగి పిలుస్తున్నాం రా అయ్యా మీ పిల్లొచ్చేదాకా ఆగు, పిల్లగాన్ని ఏం చేయకు అని అదోటి ఇదోటి మాట్లాడుకుంటా అట్లిట్లా చేసి ఆయన పట్టుకున్నారట. పిల్లగాన్ని కాపాడి అరెస్ట్ చేసిండ్రు. చూపుకి ఎట్లున్నాడు అని మెదడు ఎట్లా పనిచేస్తున్నది చూడండి. ఇక ఏం ఉన్మాదపు చేష్టలు రా ఇవి. పిల్ల కోసం పానం తీసుకున్నాడు లేకుంటే పానాలు తీసుడా? ఇదే నా ప్రేమ అంటే మీ ప్రేమక గిదలుగా ప్రేమంటారా దాన్ని అసలు? అరే ఏదన్నా ఉంటే మీరు మాట్లాడుకోవాలి గాని ఎవరినో చంపుతానని బెదిరించుడేంది ఎడ్డి వేషాలు ఎక్కన్నో. మరిగా పోలీసులు అయితే పట్టుకపోయినరట. గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇడిచి పెడతారో లేకుంటే ఇంకేమైనా కేసు పెడతారో గానీ జర చేసే మర్యాద లేదో గట్టిగానే చేయండి సార్లు. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయకుండా అసలు ఆయనకి ఆ తుపాకీ నుంచి వచ్చిందో కూడా అరుచుకోని. ఏం మనుషులు రా. సిబ్బందియో కృపయా ధ్యాన్ దే. రైల్వే సిబ్బందికి విజ్ఞప్తి. ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏసీ కంపార్ట్మెంట్లో ఎక్కినంత మాత్రాన హై క్లాస్ మెంటాలిటీ ఉన్నట్టు కాదు. రైల్వే సామాన్ల దొంగలున్నారు, జాగ్రత్త. ఏంది పిల్ల ఇది అంతా ఏమేమో చెప్తున్నావు అనుకుంటున్నారా?
వార్త చూస్తే ఎందుకు ఇట్లా చెప్తున్నో ఎరకైతుంది చూడుర్రి. ఇగో ఇక్కడ తెల్లటి పంచలాసం వంటి బట్టలు తీసి బయట పెడుతున్నది కదా బ్యాగులకేంచి ఒక అక్క. ప్లాట్ఫామ్ మీద తిరుక్కుంటా బట్టలు అమ్ముకునేటామనుకునేరు కాదు, ప్యాసింజర్ రైల్లో ప్రయాణం చేసుకుంటా దిగేటప్పుడు దోసుకొచ్చిన బెడ్షీట్లు ఇవి. అవును, ఏసీ కోచుల జర్నీ చేసి మరీ బ్యాగులు వేసుకుని వచ్చింది ఈ బెడ్షీట్లన్నీ. దిగినాక టికెట్లు చెక్ చేస్తారు గానీ బ్యాగులు చెక్ చేయరు కదా అనుకున్నదో ఏమో గానీ బోగిలున్న బెడ్షీట్లు మొత్తం బ్యాగులో పెట్టుకుని వచ్చిందట. అంటే మరిగా ఎవరు గమనించిర్రో ఎవరు పోయి చెప్పిర్రో పోలీసు సార్లకు గానీ వాళ్ళు ఆపి తీయమ్మ బ్యాగులు ఏమున్నదని తీపిచ్చేసరికి బెడ్షీట్లు చూసి బయర్లు గమ్మినాయట కండ్లు పోలీసు వాళ్ళకు. మరిగా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ దేనే, పబ్లిక్ అంటే మనమేనే, మనదైనప్పుడు మనం తీసుకుపోతే ఏమవుతుందో అనుకున్నది కావచ్చునో కదా. వెనుకటి కేవలం బస్సులో ఈ బస్సు మనందరిది అని రాసున్నందుకు తీసుకుపోయి మా ఇంటికాడ పెట్టుకుంటా అన్నాడట ఎవరో. గట్లనే ఉన్నది అక్క పనితనం కూడా. ఇంకా నయ్యం అవకాశం ఉంటే ఆ ఫ్యాన్లు స్క్రూలు ఇప్పొస్తే సీట్లు కూడా పట్టుకొచ్చుకునేదేమో అక్క. భలే చిత్ర విచిత్రమైన మనుషులు ఉంటారు ఆడాడ. లోకం మీద ఒక్కొక్కరు 10,000 సంపాదించేటందుకు నానా తంటలు పడి 30 రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ము 3 రోజులు కూడా చేతులు లేకుండా ఖర్చు అవుతుంటే కండ్లెల్లా నీళ్లు గార్చుకుంటుంటే కొందరు చూడుర్రి కట్టెల కొద్ది సొమ్మును కంట పడకుండా ఎట్లా తరలిస్తున్నారో. ఏమైంది ఏమో డబ్బులు అన్నారు, కుప్పలు కుప్పల నోట్లు అన్నారు, ఈడనేమో ఏందో స్క్రూలు ఇప్పుతాండ గీలేమో మెకానిక్ ఏంది అనుకుంటురా. కాదు, పోలీస్ సారు, పైసలు పట్టుకునేందుకు వచ్చిన పోలీస్ సారు. ఆయన తాళం తీస్తున్న తలుపు కిందనే ఉన్నాయి నోట్లు. అబ్బా చూసినరా, బండి లోపల ఒక సందుకాసోంటిది ఏర్పాటు చేసి దాంట్లో కట్టలు కట్టలు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. అవులామనట గదే హవాలామనట. ఇదంతా లక్షల రూపాయలు తరలిస్తుంటే మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రో ఏమో గానీ ఇట్లా దారి లాపి దొరకబట్టిండ్రు. మొత్తానికి పైసలు ఎవరి ఏడు నుంచి ఏడికి పోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదట. విచారణ జరుగుతున్నదట. ఆయన ఈ విషయాన్ని ఒకరు ఇంటర్నెట్ లో పెట్టి ఎవరికైనా ఐఫోన్ కొనుక్కోవాలని ఉన్నదా అయితే పైసలు మేమిస్తాం, కాకపోతే మేము పైసలు ఇచ్చిన వాళ్ళు ఈ పైసలు మొత్తం మాయా అని ఒప్పుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ మీ పేరు మీద రాయించుకోవాలి, అప్పుడే పైసలు ఇస్తాం అన్నట్టుగా పెట్టిండు. కానీ చూడండి, తీసుకుపోయేటోనికి తెలియదు పైసలు ఇవ్వలియో ఏడికి చేర్చాలనో ఏందో కూడా చక్కగా క్లారిటీ లేదట. అంటే మధ్యలో బండ్లు మారతాయో ఇంకేమైతాయో ఏం చేస్తారో ఇంత పకడ్బందీగా పట్టుకోబోతున్నారు చూడండి దొంగ పడవేలు. అంటే దొరికినా ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుంటుంటే అందుకు ఇంత ప్లానింగ్లు చేస్తున్నారు అన్నట్టు. కానీ సొమ్ము అయితే దొరికింది కదా, రేపో మాపో వాళ్ళు కూడా దొరుకుతారు, అప్పుడు శేమడాలు ఉడతాయి ఒక్కొక్కనికి. ఇవల్ల ఇయాల్టి గరంగర వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా ఇగుంటా.